ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము ఆత్మసంయమయోగము. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకరమును ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్నికార్యమును త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఓ అర్జున, సన్యాసమని పిలువబడినది ఏ యోగం అని తెలుసుకును. ఈలన్న సంకల్ప త్యాగము చేయని వాడెవడును యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగరూఢ స్థితిని పొందగోరు మరణశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణం వలనే యోగ ప్రాప్తి కలుగును. యోగరూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. ఏదాహినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢాస్తదోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వకర్మలను త్యజించేంత పురుషుడు యోగరూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనైత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణములు, సుఖదుఖములు, మానవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తుల నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చితానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియు ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. పరమాత్మ ప్రాప్తించిన యోగి యొక్క అంతఃకరణనందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునివాడు. అతడు మట్టిని, రాయిని, బంగారమును సమముగా చూచును. సృహున్మిత్రార్యుదాసీన మధ్యస్థ దేశబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః
ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. శరీరేంద్రియ మనసును స్వాధీనపరుచుకున్నవాడు, ఆశారహితుడు, భోగ సామ్రాజ్ఞి పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచిత్తం నాతి నీచం చైలాజినకుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. ఆ ఆసనం పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారంను వశంనందుంచుకుని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలను. సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలను. ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపం నందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. నాత్యశ్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ మేల్కొని ఉండు వానికిని ఈ యోగ సిద్ధి కలగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును, కర్మాచరణల యందును, జాగృత స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుకుని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడుగను అప్పుడప్పుడు యోగయుక్తుడనబడును. యథా దీపో నివాతస్తు నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజ్యతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపం వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యనాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధనం చే నిగ్రహించబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచ్చితానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. సుఖమాత్యాంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడయ్యున్న యోగి
పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు మరి ఏ ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చెలింపజేయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. దుఃఖరూప సంసార బంధం నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలవవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విన్న చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసేవేంద్రియైగ్రామం వినియమ్య సమంతతః. సంకల్పంలో కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషంగా త్యజించి ఇంద్రియ సముదాయమును అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలెను. శనై శనైరు పరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరతిని పొందవలను. ధైర్యంతో బుద్ధిబలంతో మనస్సును పరమాత్మ యందు స్థిరమనొచ్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల నందు విశృంఖలముగా పరిభ్రమించుచును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరచి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలెను. ప్రశాంత మనస్సంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు గలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావన పొందినవాడునగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమనుచును. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః. సర్వవ్యాపమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైన ఆత్మ గలవాడును అంతటను అన్నింటినీ సమభావంతో చూచువాడునగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమైనట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. సకల ప్రాణులయందును సర్వ రూపములున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్వేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి స యోగి మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడనై ఉన్న నన్ను భజించును. అట్టి యోగి సర్వతా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచున్నను. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే సమానంగా చూచువాడును
సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావన గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణంన తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం అస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఏ మహాబాహు, నిస్సందేహముగా మనస్సు చంచలమైనది, దాన్ని వశపరుచుకోవడం మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకోవటం సాధ్యమే. అసంశయతాత్మనా యోగో దుష్ప్రపాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనసును వశపరుచుకుని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనసు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధర్మతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగసిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గం నుండి జారినవాడై, ఆస్యరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్న భిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడు కదా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తాన హ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెలును. ఏలనన ఈ సందేహము తొలగించుట నీకు తప్ప మరెవరికి శక్యము కాదు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున కానీ పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలన్నా ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మను ఆచరించువాడెవడునూ దుర్గతి పాలుగాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య లోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయా సంసిద్ధౌ కురునందన. అచట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభంగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావం అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై
మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసరపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లి సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదంలో తెల్పబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావన ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమపదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జన. యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞుల కంటేనూ శ్రేష్ఠుడు, సకామ కర్మను ఆచరించు వారి కంటేనే శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమనుచి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతకము కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం